అమ్మ ఆడవాళ్ళకు ముఖ్యంగా చెప్పడం ఏమంటే దయ ఉంచి బస్టాండ్ లో మీటింగ్ ఉన్నంత వరకు దయ ఉంచి దండం పెడతారా వెళ్ళిపోవద్దు, మీటింగ్ చూసుకుని వెళ్ళిపోండి. ఆడ ఆటోలు తిప్పించండి, ఆటోలు తిప్పించండి. నువ్వే సార్ ఏం చెప్పాలా? నరసింహారెడ్డి రెడ్డి రెడ్డి నీ పేరే బంగారు. లైట్ ఆఫ్ చేయమను, నరేంద్ర నాయుడు ఫోన్ చేయనా, లైట్ ఆఫ్ చేయమను వెహికల్ వాడిని. అప్పుడే లైట్లు వేసాడు ఆపోజిట్. కార్యకర్తలందరూ కూడా ముందుకు సాగిపోవాల్సిందిగా కోరుతున్నాం. బాబు ముందున్నటువంటి యొక్క కార్యకర్తలందరూ కూడా చేసుకో చెయ్యి. తెలుగుదేశం పుత్త నరసింహారెడ్డి గారి యొక్క వీరపుత్రుడు కమలాపురం నియోజకవర్గ ఎమ్మెల్యే ఎన్డీఏ కూటమి అభ్యర్థి అయినటువంటి శ్రీ పుత్త కృష్ణ చైతన్య రెడ్డి గారు వస్తున్నారు అన్నగారు వస్తున్నారు. నరసింహారెడ్డి రాజారావు రావు బహదూర్ నరసింహారెడ్డి రెడ్డి మాటలు వేదారురా, రెడ్డి మాటలు వేదారురా, రాణి చూడురారా నరసింహారెడ్డి రెడ్డి రెడ్డి నీ పేరే బంగారు గడ్డి. రెడ్డి 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 బంగారు గడ్డి. రెడ్డి 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 నీ పేరే బంగారు గడ్డి. చైతన్యారెడ్డి రెడ్డి వెహికల్ అప్పనా, వెహికల్ అప్ప, బంగారు గడ్డి. వెహికల్ అప్పండి, నా వెహికల్ ఆపనా అన్న వస్తున్నాడు. పేదల కోసం పుట్టినాడు రా చైతన్యారెడ్డి, పేదల కోసం పుట్టినాడు రా చైతన్యారెడ్డి, పేదల కోసం పుట్టినాడు రా చైతన్యారెడ్డి. మీరు పేదల పాలిన ఆశా జ్యోతి, పేదల పాలిన ఆశా జ్యోతి చైతన్యారెడ్డి. సైరా చైతన్యారెడ్డి నీ పేరు బంగారు కడ్డు. పుత్ర నరసింహారెడ్డి గారికి, అలాగే మన కమలాపురం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కృష్ణ చైతన్య రెడ్డి గారికి, అలాగే ఇక్కడికి వచ్చినటువంటి చెన్నూరు మండల ప్రజలందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మన రాష్ట్రంలో వ్యవస్థలన్నీ నిర్వీర్యమై రాష్ట్రం సర్వనాశనమైంది. ఈ దుర్మార్గమైనటువంటి పరిపాలనలో మీరందరూ అన్ని కష్టాలు అనుభవిస్తున్నారు, మీకు అన్ని తెలుసు. ముఖ్యంగా ఈ మధ్యన భూ హక్కు చట్టం అని ల్యాండ్ టైటిలింగ్ చట్టం 2024 తీసుకొచ్చినాడు. మన భూమి మనం అమ్ముకోవాలన్నా ప్రభుత్వం అనుమతి కావాలని ఒక దుర్మార్గమైనటువంటి చట్టం తీసుకొచ్చినటువంటి దుర్మార్గుడు
మన చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు 73% పూర్తయిన పోలవరాన్ని నాశనం చేసినటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. 10% అన్నిటి కూడా విశ్వవిద్యాలయంలో చెప్పాలి. నంబర్ 17వ తేదీ ఉదయం 7 గంటల నుంచి మన వాళ్ళందరూ పోయి అన్ని ఓట్లు తెలుగుదేశం వేయాలా. మన నెంబర్ 1 అదే ఎంపీ అభ్యర్థి కూడా భూపేశ్ రెడ్డి గారు ఉన్నారు. భూపేశ్ రెడ్డి కూడా సైకిల్ గుర్తు ముందు ఓటేసి గెలిపిస్తారని మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటూ ఉన్నా.